గుడి లోపల ఒకవైపు శ్రీ వీరభద్రేశ్వర స్వామి వారి ఆలయం, ఇంకొక వైపు శ్రీ భవానీ మాత ఆలయం ఉన్నాయి. సిద్ధేశ్వరాయ నమః. నమస్కారం. నా పేరు వినోద్ కుమార్ అండి. ఇక్కడ ఆలయ విశేషాలు మాతో పంచుకోండి. సిద్ధేశ్వరాయ నమః. ఇది సిద్ధేశ్వర స్వామి దేవస్థానం, వెండికొండ సిద్ధేశ్వర స్వామి సిద్ధలగుట్ట. ఇది శివుడు ఇక్కడ స్వయంగా తపస్సు చేసి, స్వామివారి సిద్ధేశ్వరుడు తపస్సు చేసి స్వయంగా ప్రతిష్టాపన చేసి లింగం ఇక్కడ ఉంటుంది. స్వామివారి సిద్ధి పొందిన స్థలము. సిద్ధులు స్వయంగా సిద్ధేశ్వర స్వామి యొక్క రూపంగా ఇక్కడ సిద్ధి పొంది సిద్ధేశ్వరుణ్ణి ప్రతిష్ట చేసినట్టుగా చెప్తారు. సిద్ధేశ్వర స్వామి ఇక్కడ కొన్ని సంవత్సరాలు కాశీ నుండి తెచ్చుకున్న లింగాన్ని ఇక్కడ ప్రతిష్టాపన చేసి ఆ యొక్క లింగాన్ని దగ్గర స్వామివారు తపస్సు చేసి ఆ సిద్ధి పొంది ఆ లింగాన్ని ఇక్కడనే ప్రతిష్ట చేశారు. దాని యొక్క అభిషేకం జలంతో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా వాళ్ళకి నయం చేసేవారు అనమాట. ఆ లింగం యొక్క శక్తిని మానమాత్రులు తట్టుకోలేరని చెప్పి ఆ లింగాన్ని లోపల భూమిలోనే అలానే ఉంచి దానిపైన మళ్ళీ ఇంకో లింగాన్ని ప్రతిష్ట చేశారు. ఒక లింగం ఉంటుంది. అందుకోసం ఈ పైన లింగానికి మీద చెత్త ఉండదు, మీద గోపురము ఇవన్నీ ఏమీ ఉండదు, ఓపెన్గా ఉంటుంది. అదే స్పెషాలిటీ. అందుకోసమని ఇక్కడ ఈ అందరూ కూడా ఇక్కడ దాని గురించి చూడడానికి వస్తారు. పైన ప్రతిరోజు కూడా సూర్యుని కిరణాలు, చంద్రుని కిరణాలు, ఇవి గాలి వెలుతురు అన్నీ కూడా పైకేరి, గాలి వెలుతురు ఇవన్నీ కూడా పైకేరి అలానే వస్తూ ఉంటాయి. ఈ వెనుక ఉన్న గుట్ట కూడా తెల్లగా ఉంటుంది. శివుని కైలాసం ఎలా ఉంటుందో ఆ విధంగా తెల్లగా ఉంటుంది. అందుకోసమని ఇది సిద్ధేశ్వర స్వామి, వెండికొండ సిద్ధేశ్వర స్వామి అని పేరు ఉంటుంది. ఇక్కడ దేవాలయంలో జరిగే పూజల గురించి సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఉదయం 6 గంటలకు దేవాలయం తెరవబడుతుందమ్మా. ముందు స్వామివారికి నిత్య అభిషేకాలు చేసిన తర్వాత పబ్లిక్ని అలౌ చేస్తారు. పొద్దున 6:30 నుంచి అభిషేకాలు ఎవరు వచ్చినా వాళ్ళకి చేస్తూ ఉంటారు. 11 దాకా చేస్తారు. విశేష రోజు పంచ కట్టుకొని రావాలి. సాంప్రదాయ దుస్తులు కంపల్సరీగా రావాల్సింది. లోపలికి గర్భగుడికి వెళ్ళాల్సిన వాళ్ళు మళ్ళీ ఏదైనా విశేషమైన రోజుల్లో, ప్రతిరోజు కాకుండా విశేషమైన సోమవారాలు కానీ శివరాత్రి పర్వదినాల్లో ఇక పబ్లిక్ని బట్టి లోపలికి అలౌ చేస్తూ ఉంటారు. ఇక్కడ కొండ కింద నుంచి నాగేంద్ర స్వామి వస్తారు. పౌర్ణమికి నుంచి వచ్చి స్వామివారు స్వయంగా స్వామి యొక్క సేవ చేసుకుంటారని నమ్మకం. మీరు ఎప్పుడైనా చూసారా అండి? నేను అంటే మామూలుగా తిరుగుతూ ఉంటాయి, అవి చూసాను. లోపల చూడండి, బయట చూసాను. ఇది దాదాపుగా 500 సంవత్సరాల పూర్వంగానే చెప్తారమ్మా. ఇక్కడ విశేషంగా శివరాత్రి రోజు స్వామివారి కళ్యాణం జరుగుతుంది. మళ్ళీ కార్తీక మాసంలో విశేష పూజలు జరుగుతుంటాయి. శ్రావణ మాసంలో ఉత్సవాలు ఉంటాయి. శ్రావణ మాసంలో చివరి శని, ఆది, సోమవారంలో ఉత్సవాలు జరుగుతుంటాయి. ఆ ఉత్సవాలప్పుడు కళ్యాణము, అగ్గిగుండాలు, స్వామివారి రథసేవ, అమృత స్నానాలు, ప్రతిరోజు ఆ 3 రోజులు కూడా అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ధన్యవాదాలు. ఈ ఆలయ ప్రాంగణంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా సత్యనారాయణ స్వామి వ్రతం ఆలయంలో చేసుకోవాలని అనుకుంటే ఇక్కడికి వచ్చి చేపించుకోండి.